నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు KR5 న్యూస్. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈరోజు ఇందిరా పార్క్ వద్ద గత ప్రభుత్వం 2021లో ఫైనల్ నోటిఫికేషన్లు ఇచ్చిన 5 కనీస వేతనాల జీవోలను గెజెట్ చేయాలి అంటూ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టగా దానికి వెళ్తున్నటువంటి కార్మిక సంఘాల నాయకులైనటువంటి బి మల్లేష్, పి వరదయ్య, జై శంకర్ గౌడ్ మరియు సంజయ్లను శనివారం తెల్లవారుజామున బోధన్ పట్టణంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని దుయ్యబట్టారు. గత ప్రభుత్వం ధర్నాలకు, సభలకు, ప్రదర్శనలకు అనుమతులు అడ్డుకుంటే నేటి ప్రభుత్వ అనుమతులను ఇచ్చి అడ్డుకుంటుంది అని పరిస్థితిని చూస్తే ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం, నేటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దొందేలాగే ఉన్నాయని అనిపిస్తుంది అని తీవ్రంగా మండిపడ్డారు. అప్పటి ప్రభుత్వం నియంతృత్వ విధానాలను అనుసరించడం మూలంగా కేసీఆర్ను ఇంటికి పంపించారని విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించి ఎన్నికల్లో 6 హామీలతో పాటు 7వ హామీ అయినటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ కాపాడాలని, లేనట్లయితే కేసీఆర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి కూడా పడుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో AFTU జిల్లా అధ్యక్షులు వరదయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మన తెలంగాణలో ఉన్నటువంటి కార్మికుల 73 రంగాల కార్మికులకు సంబంధించినటువంటి వేతనాల సవరణల్ని గత ప్రభుత్వం నోటిఫికేషన్ని ఫైనల్ చేసిన వీటిని గెజెట్ చేయాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే మనకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వచ్చినాక 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీని కూడా, అంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాము మా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వీళ్ళు కూడా ఈరోజు ఇట్లా అరెస్టులు చేయడము అంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పాలన అని చెప్పి అంటున్నది, కానీ ప్రజల పాలన కాదు, దొందే అన్నట్లు. గత కేసీఆర్ ప్రభుత్వం, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ పాలన కానీ బీఆర్ఎస్ పాలన కానీ రెండే అని చెప్పి ఈరోజు అర్థమవుతుంది. ఎందుకంటే కార్మికులకు మన తెలంగాణ రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా వివిధ రంగాల్లో పనిచేస్తున్నటువంటి, అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు. వీరందరి వేతనాలు సరిగా లేక 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాల్ని సవరించాల్సినటువంటిది సవరించకుండా కనీసం 2021 నుండి ఇప్పటి వరకు కూడా నోటిఫికేషన్ ఫైనల్ అయినటువంటి వీటినన్నా కూడా చెయ్యమని చెప్పి అడిగితే చెయ్యకపోవడం సిగ్గుసేటైనటువంటి విషయం. ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో, అంటే అది కూడా పర్మిషన్ ఇచ్చి కార్మిక సంఘాల తరఫున మేము హైదరాబాద్లో పర్మిషన్ తీసుకున్నాం. ఆ పర్మిషన్ ఇచ్చి కూడా ఈరోజు మమ్మల్ని పోకుండా ఆపేయడం అంటే ఇది సిగ్గుసేటైనటువంటి విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. శాసనసభ సమావేశాల సందర్భంగా కార్మిక వర్గం యొక్క సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈరోజు హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కార్మిక సంఘాలు ధర్నాకు పిలుపునిచ్చినాయి. ధర్నాకు హైదరాబాద్ సంబంధించినటువంటి పోలీసులు అనుమతి ఇచ్చినప్పటికీ ఇక్కడ స్థానికంగా మళ్ళీ ఒకవైపు అనుమతిస్తూనే ఇంకోవైపు అరెస్టులు, నిర్బంధము, ధర్నాకు వెళ్లకుండా అడ్డుకునేటటువంటి ఈ పరిస్థితిలో పోలీసులకు ఆదేశాలు వచ్చినాయని చెప్పేసి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో అరెస్టులు చేయడం, నిరసనలు తెలిపేటటువంటి అవకాశాలు లేకుండా ఆ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం అటువంటిది ఉండదు, మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తాయని చెప్పేసి హామీ ఇచ్చి అదే పద్ధతిలో ఇదే ప్రభుత్వం కూడా కొనసాగుతూ ఉన్నది. ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి అనేక హామీలను అమలు చేయాలని చెప్పేసి ఉద్యమకారులుగా, వామపక్ష పార్టీలుగా, కార్మిక సంఘాలుగా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం ప్రజల తరఫున. ఇవి అడగకూడదు, మీరు చేయకూడదు అని అంటే గత బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే ఈ కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలని అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.